ఈరోజు 5 మినిట్స్ లంచ్ బాక్స్ రెసిపీస్. ఇది ఫస్ట్ రెసిపీ అండి. దీన్ని పెసరపప్పు అన్నం లేదా పులగన్నం అని కూడా అంటారు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేనైతే కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, మిరియాలు, అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు బియ్యం అయితే తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీలో. మిరియాలు పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఒక బాండీలోకి తీసుకున్న పెసరపప్పును అయితే వేసుకుంటాను. ఆయిల్ ఎలాంటివి వేయకూడదండి, జస్ట్ నార్మల్వే ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పును అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. పప్పు అనేది కొంచెం కలరు మారి స్మెల్ అనేది కమ్మగా ఉంటుంది కదా, అలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పెసరపప్పు అయితే స్మెల్ వస్తుంది, అలాగే కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాండీని అయితే కిందకి దించేసుకొని రైస్ కూడా యాడ్ చేసుకొని ఇలా వాటర్ అనేవి వేసేసుకొని కడుక్కుంటాను. పప్పులో కానీ రైస్లో కానీ డస్ట్ ఉంటుంది కదా, అది పోతుంది ఇలా కడుక్కోవడం వల్ల. ఒక 2-3 టైమ్స్ అయితే కడుక్కుంటున్నాను. కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని వాటిని అలానే ఉంచాను. ఒక 2 మినిట్స్ నానిపోతాయి. ఈలోపు నేను ప్రెషర్ కుక్కర్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా అయినా వండుకోవచ్చు, లేదా రైస్ కుక్కర్లో అయినా వండుకోవచ్చు. ఆయిల్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత మిరియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర పప్పులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పోపులు జీలకర్రని వేసేసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు నెయ్యితో కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం హెల్తీ కదా. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, నెయ్యి కూడా తక్కువే పడుతుంది. ఇప్పుడు వెండిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. ఇలా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. కొంచెం మిరియాలు వేసుకున్నాను కదా, ఇంకా కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంగువనైతే కొంచెం వేసుకుంటున్నాను, జీడి ఇంగువ. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఈ వాటర్ అయితే మరగాలి. చూసారు కదా, వాటర్ అనేవి అయితే మసులుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేట్లో ఉప్పు అయితే చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. 1 కప్పు పెసరపప్పు 1 కప్పు రైస్కి అయితే 5 కప్పులు వాటర్ని తీసుకున్నాను. అంటే 1 కప్పు రైస్కి 1 కప్పు పెసరపప్పుకి 2.5 నీళ్ళు అయితే పడతాయి. అందుకే నేను 5 కప్పులు అయితే తీసుకున్నాను వాటరు. ఇప్పుడు కొంచెం ఇలా తిప్పేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మీరే పనైనా చేసేసుకోవచ్చు. 5 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూతను అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, రైసు పప్పు అనేది ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని లంచ్ బాక్స్లోకి ఇలానే పెట్టేసుకోవచ్చు, లేదా దీని కాంబినేషన్ పచ్చళ్ళైనా వేసుకోవచ్చు. కర్రీస్తో కూడా తింటారు. ఈజీగా రెడీ అయిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 కప్పుతో రైస్ అయితే తీసుకున్నాను. దీనికోసం ఇలా రైస్ని అయితే కొంచెం స్మాష్ చేసుకోవాలి. కొంచెం కాచి చల్లార్చుకున్న పాలను అయితే ఇప్పుడు ఈ రైస్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ గడ్డ పెరుగునైతే తీసుకున్నాను. దాంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటాను. ఇలా బాగా పెరుగునైతే కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని రైస్లోకి అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకుని తర్వాత ఇలా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలు లేవు అనుకుంటే పెరుగునైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బండి అయితే తీసుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పోపులను అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వెండిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంగువను అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పెరుగన్నంలోకి అయితే ఈ తాలింపుని వేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లంచ్ బాక్స్లో అయినా ప్యాక్ చేయొచ్చు. ఈజీగా టైం లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలకి కూడా హెల్తీ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూసేద్దాం. అండిలోకి ఆయిల్ అయితే తీసుకున్నాను. క్యారెట్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు బీన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కొంచెం ఫాస్ట్గా మెత్తపడడానికైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను.
కొంచెం మెత్తపడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న సాసెస్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి తీసుకున్న రైస్కి తగ్గట్టు. అది గ్రీన్ చిల్లీ సాసు, ఇది సోయా సాస్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. టేస్టింగ్ సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సాసెస్ కూడా అంతే, లేవు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ఒక 5 మినిట్స్లో ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.